హలో గైస్, నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ టెక్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకేం చూపిస్తున్నానంటే టెక్ న్యూస్ సమ్మరైజర్. ఇది ఒక ఆటోమేషన్ వర్క్ ఫ్లో. ఇది ఏం చేస్తుందంటే టెక్ క్రంచ్ నుంచి, ద వెర్జ్ నుంచి, వయర్డ్ నుంచి, టెక్ రేడర్ నుంచి, ఈ అన్ని వెబ్సైట్స్ నుంచి టాప్ అంటే లేటెస్ట్ టెక్ న్యూసెస్ని ఫెచ్ చేస్తుంది. అది ఏఐలో కానీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో వాటి నుంచి ఫెచ్ చేసి వాటిలో ఫిల్టర్ చేస్తది గైస్. ఇవాళ లేటెస్ట్‌గా వచ్చిన టెక్ న్యూస్ ఏంటి, వాటిని ఫిల్టర్ చేసి వాటిలో ఉన్న ప్రతి కంటెంట్‌ని సమ్మరైజ్ చేసి అండర్ 4-5 లైన్స్‌లో మీకు వాటిని మీ యొక్క డిస్కార్డ్ ఛానెల్‌కి సెండ్ చేస్తది. మీ ఇష్టం ఇక్కడ డిస్కార్డ్ ఛానెల్‌కైనా సెండ్ చేయొచ్చు. లేదంటే టెలిగ్రామ్‌కి సెండ్ చేయొచ్చు. లేదంటే మీ మొబైల్‌కి నోటిఫికేషన్ వచ్చేలాగా సెండ్ చేయొచ్చు. లేదంటే మీరు జీమెయిల్‌కి సెండ్ చేసేసుకోవచ్చు. లేదంటే మీరు లేదంటే మీరు వాట్సాప్‌కి సెండ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ మన ఇష్టం. మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటది. సో, ఈ వర్క్ ఫ్లో ఎలా వర్క్ అయితదనేది చూద్దాం. ఫస్ట్ ఈ ట్రిగ్గర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ట్రిగ్గర్ మనం 30 మినిట్స్‌కైనా పెట్టొచ్చు. మన మన ఇష్టం, అది ఇంటర్వెల్ ఎలా అయినా పెట్టొచ్చు మనం. దాని తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో ఉంది కదా! దీని మీద క్లిక్ చేద్దాం. అంటే ఫస్ట్ ఇది వర్కింగ్ చూపిస్తాను. దాని తర్వాత ఇది ఎట్లా బిల్డ్ చేయాలనేది చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడేం చేస్తదంటే, మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అని చెప్పామో, అప్పుడు టెక్ క్రంచ్ నుంచి, ద వర్జ్ నుంచి, ఆర్ఎస్ఎస్ వైడ్ నుంచి, లేదంటే టెక్ రేడార్ నుంచి, అన్నిటి నుంచి పోస్ట్ అనేది ఫెచ్ చేసుకుంటది. దాని తర్వాత ఈ అన్నిటిని మెర్జ్ చేసేస్తాం మనకొచ్చిన పోస్ట్ అన్నిటిని. దాని తర్వాత ఫార్మాట్ ఫిల్టర్ చేస్తది. ఫిల్టర్ అంటే ఏంది? ఇవాళ. ఇవాళ ఏమేమి ఉన్నాయో ఫిల్టర్ చేసేస్తది. దాని తర్వాత ఏం చేస్తది? ఏజెంట్‌కి పంపిస్తది. అంటే సమ్మరైజ్ చేయమని. దాని తర్వాత మెసేజ్‌ని ఫార్మాట్ చేసేసి డిస్కార్డ్‌కి మనకి సెండ్ చేసేస్తది. సో, ఏమన్నా ఎర్రర్ ఉంటే ఎర్రర్ గూడా డిస్కార్డ్‌కొచ్చేస్తది. ఇక్కడ చూడండి, ఇందాక ఒకటి ఫ్లో రన్ అంటే ఫస్ట్ ఈ 2 రన్ అయ్యాయి. దాని తర్వాత మనకి పాస్ అయిపోయింది. దాని తర్వాత ఈ 2 రన్ అయ్యేటప్పుడు మనకిక్కడ ఫ్లోలో ఎర్రర్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనకేమైతదంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ 2 రన్ అయినప్పుడు మనకి మెసేజ్ వచ్చింది. ఇక్కడ చూసారంటే డిస్కార్డ్‌లో చూడండి, లేటెస్ట్ నిక్ న్యూస్ మెటా నుంచి ఒకటుంది. లేకపోతే మిస్ట్రాల్ లీ చాట్ నుంచి ఒకటుంది. అండ్ ఏఎండీ నుంచి ఒకటుంది. అండ్ సెకండ్ ఇప్పుడు ఈ ఈ 2 లూప్స్ అయిపోయినాయి కదా! ఇప్పుడు ఈ 2 లూప్స్ గురించి. చెక్ చేస్తే మనం ఇక్కడ చూసారంటే ఇక్కడ బ్రిటిష్ ఎమోషనల్ టోన్, ఇలా కొన్ని న్యూసెస్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూడండి. మన లెంత్ ఇక్కడ మెసేజ్ అనేది ట్రంకేట్ అయిపోయింది. తక్కువ ఉండటం వల్ల. ఏది డిస్కార్డ్ మెసేజెస్‌కి. సో, దాని తర్వాత ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఎర్రర్ త్రో చేసింది కాబట్టి, సో, ఇక్కడ గూడా ఎర్రర్ వచ్చింది. మనకి ఎర్రర్ ఎందుకు త్రో చేసిందంటే, మనం వాడేది ఓపెన్ ఏఐ ఫ్రీ వర్షన్. ఈ ఫ్రీ వర్షన్ ఎట్లా తీసుకోవాలి, ఏం జేయాలి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చూపిస్తాను. సో, ఫ్రీ వర్షన్ వాడటం వల్ల మనకి లిమిటింగ్ ఇష్యూస్ అనేది వస్తున్నాయి. ఓకేనా? మీరు స్కేల్ చేయాలనుకుంటారో, అప్పుడు మనం ఓపెన్ ఏఐ పెయిడ్ వర్షన్ వాడతాం కాబట్టి, వాళ్ళ ఏపీఐకి పే చేస్తాం కాబట్టి, లిమిటింగ్ వర్షన్స్ ఏమి ఉండవు. వస్తూనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలో చూద్దాం. ఓకేనా? ఓకే గైస్. ఇప్పుడు ఈ వర్క్ ఫ్లోని ఎలా బిల్డ్ చేయాలో నేను మీకిప్పుడు చూపిస్తాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఈ వర్క్ ఫ్లోని నేను మీకు మొత్తం ఇక్కడ డౌన్‌లోడ్ చేసేసి, నేను మీకు జేసన్ ఫైల్ పంపిస్తాను. సో, మీరు అప్పుడు ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ నొక్కేసి మీరు ఫైల్‌నైతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో, నో ప్రాబ్లమ్. సో, ఫస్ట్ ఏం చేయాలంటే షెడ్యూల్ అనే ట్రిగ్గర్‌ని పెట్టేసుకొని, దాన్ని హాఫ్ ఎన్ అవర్ లేకపోతే 1 డే, అది మీకు ఇష్టం వచ్చిన తగ్గట్టు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా ఆర్ఎస్ఎస్ ఫీడ్స్ నుంచి వాళ్ళ యూఆర్ఎల్స్ అనేవి ఇచ్చేయాలి. ఇలా ప్రతి ఒక్క దానికి వాళ్ళ యూఆర్ఎల్స్ అని ఇచ్చేసి, దాని తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ నుంచి వచ్చే కంటెంట్‌ని మనం ఒకదానికొకటి మెర్జ్ చేసేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి టెక్ క్రంచ్ నుంచి వచ్చేవి, వైర్డ్ నుంచి వచ్చేసేది, ద వెర్జ్ నుంచి వచ్చేది, టెక్ రైడర్ నుంచి వచ్చేది అన్నిటిని మనం మెర్జ్ చేసేసి, దాని తర్వాత ఏం చేస్తున్నాం, ఇవాళ అంటే ప్రెజెంట్ డేలో ఏయైతే పోస్ట్స్ టెక్ న్యూస్ ఉన్నాయో వాటిని మాత్రమే ఈ ఇది ఫిల్టర్ చేస్తది. ఫిల్టర్ చేశాక ఏ ఏజెంట్‌కి పంపిస్తది. ఏజెంట్ ఏం చేస్తది, మనం ఇచ్చిన ప్రాంప్ట్ బేస్ చేసుకొని మనకి దాన్నేం చేస్తదంటే ఓపెన్ ఏఐ చాట్ మోడల్‌కి సెండ్ చేస్తది. ఓపెన్ ఏఐ చాట్ మోడల్ జీపీటీ 4.1 మినీని యూజ్ చేసి మనకేం చేస్తది, మెసేజ్‌ని ఫార్మాట్ చేస్తది. మనకు కావాల్సిన ఫార్మాట్‌లో. మనకు కావాల్సిన ఫార్మాట్ ఎట్లా అంటే ఇట్లా. ఇది ఫార్మాటెడ్ మెసేజ్. ఈ ఫార్మాట్‌లో మనకి మెసేజ్ అనేది రావటం జరుగుతది. దాని తర్వాత డిస్కార్డ్‌కి పుష్ చేసేస్తది మనకి మెసేజ్. సో, ఇది ఎలా ఇప్పుడు మనము ఇలా డిఫరెంట్‌వి చూసాం గదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఓపెన్ ఏఐ ఎట్లా యాడ్ చేయాలి? దాని తర్వాత డిస్కార్డ్ ఎట్లా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా?
ఓకే గైస్, ఇప్పుడు మనం ఓపెన్ఏఐ క్రెడెన్షియల్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీరు మీ ఒక గిటాబ్ అయితే ఓపెన్ చేయండి. గిటాబ్ ఓపెన్ చేశాక గిటాబ్ మోడల్స్ అనే వెబ్ పేజ్కి వెళ్ళండి. గిటాబ్ మోడల్స్ అనే వెబ్ పేజ్కి వెళ్ళాక ఇక్కడ ఓపెన్ ఎక్స్ప్లోర్ ద ఫుల్ క్యాటలాగ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓపెన్ ఏఐ అనేది సెలెక్ట్ చేయండి. ఓకేనా? 4.1 మినీకెళ్ళేసి ఇక్కడ మనకి యూజ్ ద మోడల్ అనే బటన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ టాబ్ దీనికి వచ్చేసి ఇక్కడ జనరేట్ న్యూ టోకెన్ అనేది క్లిక్ చేయండి. దాని తర్వాత జనరేట్ న్యూ టోకెన్. ఓకే, ఇక్కడ టోకెన్ నేమ్ వచ్చేసి టెక్ న్యూస్ అని ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ పబ్లిక్ రిపోజిటరీ అని పెట్టేసేయండి. ఇక్కడ అకౌంట్ పర్మిషన్స్‌లో మీకు ఇక్కడ మోడల్స్ అనేదైతే ఉంటది. మోడల్స్ కాడ ఇక్కడ రీడ్ ఓన్లీ అనేది ఇవ్వండి. ఓకేనా? దాని తర్వాత జనరేట్ టోకెన్. జనరేట్ టోకెన్. ఇక్కడ మీరు ఈ టోకెన్‌ని ఒకసారి కాపీ చేసుకోగలుగుతారు. రెండోసారి కాపీ చేసుకోలేరు. సో, దీన్ని సెక్యూర్‌గా అయితే పెట్టుకోండి. కాపీ చేసేసాం. ఇప్పుడు మనం ఇక్కడికొచ్చేసి ఈ ఓపెన్ ఐ మోడల్ ఓపెన్ చేసి ఇక్కడ క్రియేట్ క్రెడెన్షియల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఏపీఐ కీ పేస్ట్ చేసేసి ఈడ బేస్ యూఆర్ఎల్ కాడ నేను మీకు ఈ బేస్ యూఆర్ఎల్ మీకు సెండ్ చేస్తాను. ఐ మీన్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. నో ప్రాబ్లమ్. ఈ ఈ ఏపీఐ యూఆర్ఎల్‌ని పెట్టండి. దాని తర్వాత సేవ్ చేసేయండి. ఓకేనా? సేవ్ చేశాక ఇప్పుడు మనకేమైపోయిందంటే ఓపెన్ ఏఐ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం డిస్కార్డ్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి? సో, మీరు డిస్కార్డ్‌కి లాగిన్ అయిపోయి దాని తర్వాత ఒక సర్వర్ అనేది క్రియేట్ చేయండి ఇక్కడ. సో, గైస్ ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే డిస్కార్డ్‌లో సర్వర్ క్రియేట్ చేయాలి. సో, ఇట్లా కిందకొచ్చేసి ఇక్కడ మీరు యాడ్ ఏ సర్వర్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక క్రియేట్ మై ఓన్ అనేది ఉంటది. దాని తర్వాత ఫర్ మీ అండ్ మై ఫ్రెండ్స్ దాని తర్వాత సర్వర్ 1 అనేది ఇచ్చేయండి. దాని తర్వాత క్రియేట్ నొక్కేసేయండి. ఇప్పుడు మీకు సర్వర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు డెవలపర్స్ డాట్ డిస్కార్డ్ కనైతే వెళ్ళండి. డెవలపర్స్ డిస్కార్డ్ అనేది టైప్ చేయండి. సో, డిస్కార్డ్ డెవలపర్ పోర్టల్‌కి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు ఆల్రెడీ మీ అకౌంట్ లాగిన్ అయి ఉంటది. సో, ఇక్కడ మీరు ఏం చేయాలంటే కొత్త అప్లికేషన్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్స్‌లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ ఒక అప్లికేషన్ అయితే ఉంది. బట్ మనం కొత్త అప్లికేషన్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ న్యూ అప్లికేషన్ ఇచ్చేసి ఎన్ఐటెన్ టెక్ న్యూస్ అనేది ఇచ్చేద్దాం. ఇది ఒక కొత్త అప్లికేషన్. దీని మీద టిక్ మార్క్ చేసేసి క్రియేట్ నొక్కండి. ఐఎమ్ నాట్ ఏ హ్యూమన్ అని ఉంటది. సో, అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇవన్నిటిని ఇవన్నీ మనకు అక్కర్లేదు ప్రస్తుతానికైతే. ఓఆర్2కి అయితే వెళ్ళండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే క్లయింట్ ఐడీని కాపీ చేసుకోండి. ఓకే. ఈ క్లయింట్ ఐడీని ఇట్లా సెలెక్ట్ చేస్తే కాపీ అయిపోతది. దాని తర్వాత ఇక్కడికొచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ డిస్కార్డ్‌ని ఓపెన్ చేసేసి ఇక్కడ ఓఆర్2 సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ డిస్కార్డ్ అకౌంట్ కాడ క్రియేట్ క్రెడెన్షియల్ అని నొక్కండి. ఇక్కడ క్లయింట్ ఐడీ కాడ అది కాపీ చేయండి. దాని తర్వాత ఈ ఓఆర్ రీడైరెక్ట్ యూఆర్ఎల్ ఉంది కదా! దాన్ని కాపీ చేసుకోండి. దీనికెళ్ళేసి ఇక్కడ రీడైరెక్ట్స్ కాడ యాడ్ చేసేసి ఇది పేస్ట్ చేసేయండి. ఓకేనా? సేవ్ చేంజెస్ కొట్టండి. చేంజెస్ అనేవి సేవ్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఆన్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ సేవ్ చేంజెస్ కొట్టేసేయండి. దాని తర్వాత క్లయింట్ ఐడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్లయింట్ సీక్రెట్ యాడ్ చేయాలి. బాట్ టోకెన్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు క్లయింట్ సీక్రెట్ అని చూస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ కనపడుతూ కాకపోతే మీరు రీసెట్ సీక్రెట్ అనేది కొట్టాలి. సో, హెచ్‌డూ కొట్టండి. దాని తర్వాత మనకి ఐ మీన్ మీరు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకుంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అడుగుతది. లేదంటే పాస్వర్డ్ పెట్టుకుంటే పాస్వర్డ్ అడుగుతది. ఓకేనా? ఇదిగో గైస్ నేను ఇప్పుడు నా ఎంఎస్‌ఐ ఎంటర్ చేశాను. సో, ఇది క్లయింట్ సీక్రెట్. ఇది ఒకసారి పోతే మళ్ళీ మనకి రాదు. సో, అందుకని కాపీ చేసుకోండి. దాని తర్వాత ఎన్ఐటీఎన్‌కొచ్చేసి ఇక్కడ క్లయింట్ సీక్రెట్ కాడ పేస్ట్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ బాట్ టోకెన్ ఉంది కదా! బాట్ టోకెన్‌కి ఏం చేయాలంటే ఇక్కడ మీరొచ్చేసి బాట్‌కి రండి. ఇక్కడ మళ్ళీ రీసెట్ టోకెన్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడికొచ్చేసి పేస్ట్ చేయండి. దాని తర్వాత కనెక్ట్ మై అకౌంట్ కొట్టండి. కంటిన్యూ టు డిస్కార్డ్ అని కొట్టండి. దాని తర్వాత ఇక్కడ ఇవి ఇంతే ఉంచేసి సెలెక్ట్ సర్వర్ కాడ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న సర్వర్ క్లిక్ చేసి కంటిన్యూ నొక్కండి. ఇక్కడ ఏం టిక్ చేయకండి. దాని తర్వాత ఆథరైజ్. ఐ మీన్ ఏమి అన్టిక్ చేయకండి. ఆథరైజ్ కొట్టేసి వెరిఫికేషన్ పాస్ చేసేయండి. మన అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోతుంది డిస్కార్డ్‌తో. సో, కనెక్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూసారంటే జాయిన్ అయినట్టు మనకొచ్చేసింది. సో, ఇది
అయిపోయింది గైస్. కరెక్ట్‌గా మనం అంతా నీట్‌గా యాడ్ చేసేసాం. మొత్తం వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అనేది క్లిక్ చేద్దాం. ఓకే. ఇప్పుడు అన్నిటి నుంచి ఫెచ్ చేసుకుంటది. ఇక్కడ 20 ఐటెమ్స్, ఇక్కడ 10 ఐటెమ్స్ ఫెచ్ చేసుకుంది. దాని తర్వాత 30 ఐటెమ్స్ దీనికి పాస్ చేస్తే, అంటే ఇవాళ 10 ఐటెమ్స్ ఐ మీన్ 10 న్యూసెస్ మాత్రమే ఉన్నట్టు. అవన్నిటిని ఓపెన్ ఏఐకి సెండ్ చేస్తుంది. ప్రతి ఒక్క న్యూస్ మనకి ఓపెన్ ఏఐ ద్వారా మనకి సమ్మరైజ్ చేసి దాని తర్వాత డిస్కార్డ్‌కి సెండ్ చేస్తది. ఓహ్! సారీ గైస్, నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మీరు ఫార్మాట్ మెసేజ్ ఐడీకెళ్తే ఇక్కడ కొంచెం మనం చేంజ్ చేయాలి. ఇక్కడ ఏం చేంజ్ చేయాలంటే గిల్డ్ ఐడీ అనేది ఉంటది. గిల్డ్ ఐడీ. సో, దానికి ఏం చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ నొక్కేసి కాపీ సర్వర్ ఐడీ ఉంది కదా! దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఇది తీసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు మీరు చాట్ ఐడీ ఉంది కదా! దీని మీద రైట్ క్లిక్ చేసి ఛానెల్ ఐడీని పేస్ట్ చేసేసుకోండి. ఇక్కడ ఇది పేస్ట్ చేయండి. ఓకే. పేస్ట్ చేసేసి ఎగ్జిక్యూట్ స్టెప్ అనేది కొట్టండి. ఇప్పుడు కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతది మనకి. వెయిట్ చేద్దాం మనం. ఎగ్జిక్యూట్ అయితుంది. సో, ఎగ్జిక్యూట్ అయిపోయింది. మెసేజెస్‌ని ఫార్మాట్ చేస్తుంది. దాని తర్వాత డిస్కార్డ్‌కి సెండ్ చేసేసాం. ఓహ్! సారీ గైస్, ఇక్కడ కూడా మనము వాటిని మార్చాలి. ఐడీస్. నేను అవి చెప్పడం మర్చిపోయాను. సర్వర్ ఐడీ ఇక్కడ పెట్టాలి. అంటే క్లయింట్ ఐడీ ఇక్కడ పెట్టేసేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ స్టెప్ కొడదాం. సో, ఇక్కడ మీరు చూసారంటే ఆహ్, ఇది చూసారంటే మనకిక్కడ మనకి లేటెస్ట్ టెక్ న్యూస్ అనేదైతే వచ్చేసింది. డిఫరెంట్ వెబ్‌సైట్స్ నుంచి. మనం ఇక్కడ రీడ్ ఫుల్ ఆర్టికల్ నొక్కేసి విజిట్ సైట్ నొక్కేస్తే మనకి వాటి ఒరిజినల్ వెబ్‌సైట్‌కెళ్ళి మనం ఆ ఆర్టికల్ చదువుకోవచ్చు. సో, ఇలా అయితే మీరు ఒక ఆటోమేషన్ అయితే చెక్ జేసుకోవచ్చు. ఏదైతే మీరు ప్రతిసారి ఆ వెబ్‌సైట్స్‌కెళ్ళి మీరు ప్రతిరోజు టెక్ న్యూస్ అయితే చదవక్కర్లేదు. జస్ట్ మీరు ప్రతిరోజు దీన్ని షెడ్యూల్ జేసుకుంటే, ప్రతిరోజు మార్నింగ్ ఇలా రన్ జేయాలని షెడ్యూల్ జేసేసుకుంటే, ప్రతిరోజు మార్నింగ్ అది రన్ అయితది. దాని తర్వాత మనం డిస్కార్డ్ ఓపెన్ చేసి మన సర్వర్‌ని ఓపెన్ చేసి మన ఛానెల్‌లో చూస్తే మనకి టెక్ న్యూస్ అనేది వచ్చేస్తది. సో, ఇప్పుడు దీన్ని మనం స్లీప్‌లో ఉన్నప్పుడు కూడా ఇది ఎట్లా వర్క్ అవ్వాలి. సో, దాన్ని ఏం చేయాలంటే సేవ్ బటన్ క్లిక్ చేసేసి ఇప్పుడు మనం దీన్ని ఇన్‌యాక్టివ్‌లో ఉన్నది యాక్టివ్‌లోకి చేయాలి. ఇప్పుడు యాక్టివ్‌లోకి చేస్తే ఏమైతదంటే ఇప్పుడు షెడ్యూల్ ట్రిగ్గర్‌లో మనం ఏదైతే ఇంటర్వల్ ఇస్తామో ఆ ఇంటర్వల్ ప్రకారం రన్ అయితది. ఓకేనా? ఇలా అయితే మనం ఈ యొక్క వర్క్ ఫ్లోనైతే టెక్ న్యూస్ వర్క్ ఫ్లోనైతే క్రియేట్ చేశాం. సో, ఆహ్, ఈ యొక్క వర్క్ ఫ్లో మొత్తం మీరు యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ నేను మీకు లాస్ట్‌లో చెప్పిన ఈ యొక్క 2 వాటిల్లో సర్వర్ ఐడీ, ఛానెల్ ఐడీ మాత్రమే రీప్లేస్ చేయాలి. అండ్ ఎర్రర్ దాంట్లో కూడా. దాని తర్వాత నేను మీకు డౌన్‌లోడ్ చేసి మీకు ఈ జేసన్ ఫైల్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ ఫైల్ చూసుకొని ఇంపోర్ట్ చేసేసుకొని మీ క్రెడెన్షియల్స్ యాడ్ చేసేసుకుంటే అంతే అయిపోతది. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.